మీ పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే. వేసవి కాలానికి బై బై చెప్పి వర్షాకాలం వచ్చేసింది. ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికింది. అయితే మొదట వర్షం పడితే అందరికీ ఇష్టమే. కానీ రోజూ పడితే మాత్రం చాలా చిరాకు. ఈ వర్షాకాలంలో వ్యాధుల ముప్పు కూడా ఎక్కువే. వేసవి సెలవులు ముగిసిన తరువాత ఇప్పుడిప్పుడే స్కూల్స్ ప్రారంభం అవుతున్నాయి. పిల్లలు స్కూల్స్‌కి వెళ్ళటం మొదలు పెడుతున్నారు. ఈ సమయంలోనే పిల్లల పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ ఇంట్లో శిశువులుంటే మరింత కేర్ అవసరమని మర్చిపోకండి. వర్షాకాలంలో ఎక్కువగా వైరస్లు, ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు అటాక్ చేసే ముప్పు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఇప్పటి నుంచే శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం పిల్లలకివ్వండి. మర్చిపోరు కదా. అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి స్కూలుకు వెళ్ళే పిల్లల విషయంలో, ఇంట్లో ఉండే శిశువుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు వర్షంలో తడవాలని, ఆడాలని ఉంటుంది. అలా చేస్తే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పండి. పిల్లలకు గొడుగులు, రెయిన్ కోట్లు, రెయిన్ బూట్లను ఉపయోగించేలా చెప్పండి. ఇవి మీ పిల్లలకు రక్షణగా ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువగా మబ్బుగా ఉంటుంది. ఎండ అనేది తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి త్వరగా అరిగిపోయే ఆహారం ఇవ్వండి. అలాగే ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టండి. ఫ్రూట్స్, కూరగాయలు, ఆకుకూరలు పెట్టండి. కొత్తగా స్కూలుకు వెళ్ళే పిల్లలకు డైపర్లు వేస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఎక్కువగా మూత్ర విసర్జన అవుతుంది. దీనివల్ల డైపర్లు త్వరగా నిండిపోతాయి. దీంతో చర్మ ఇన్ఫెక్షన్, దద్దుర్లు, వాపు, దురద వంటివి వస్తాయి. కాబట్టి వారి బ్యాగులో మరో 2 డైపర్లు ఉంచండి. అవసరం మేరకు వాడమని హెల్పర్స్కు చెప్పండి. ఇంట్లోనే కాదు, స్కూల్లో కూడా దోమల బెడద ఎక్కువగానే ఉంటుంది. తడి వాతావరణానికి ఇవి మరింతగా ఎక్కువగా అటాక్ చేస్తాయి. వీటి వల్ల అనేక రకాల జ్వరాలు వస్తాయి. కాబట్టి స్కూల్స్కి వెళ్లే ముందు పిల్లలకు దోమలు కుట్టకుండా ఉండటానికి క్రీమ్స్ను ఉపయోగించండి. జాగ్రత్తలు పాటిస్తారు కదూ. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.